ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందాము. యేసయ్య మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా పరిశుద్ధుడా మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనలు 32:8లో మీరు చెప్పిన రీతిగా నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదని వాగ్దానం చేసిన మా తండ్రివి నా ప్రభా. అవును రాజా, ప్రతి విషయమందు మీ వాగ్దానాన్ని కోరుకుంటున్నాం ప్రభా. అనేకసారి ప్రభా, అవును రాజానికి స్తోత్రం ప్రభా. మేము ప్రభా అనేక విషయంలో ఆలోచన చేసి ఓటమిని చూసి ఉన్నాము. నీ ఆలోచన మాకు దయచేయండి నా ప్రభా. మీ ఆలోచన చెప్పిన ప్రభా మేము నడుచుటకు మాకు నేర్పించి బోధించండి నా తండ్రి. మీరు చెప్పిన రీతిగా నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు చూపించదని చెప్పిన దేవా, మీరు బోధించండి నా తండ్రి, మాకు చూపించండి నా తండ్రి. ఎందుకనగా అవును రాజా, యోహాను సువార్త 14:6లో మీరు చెప్పిన రీతిగా నేనే మార్గము, సత్యము, జీవమే ఉన్నానన్నారు తండ్రి. మీ మార్గంలో నడిచేవారుగా తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి. త్రోవ తప్పి వెళ్ళకుండా అయా నీకు స్తోత్రము, నీ మార్గంలోనే నిలిచి ఉండుటకు, నీ మార్గంలోనే నీ వైపే చూస్తూ నడుచుటకు సహాయం చేయండి తండ్రి. హెబ్రీ 12:1లో చెప్పిన రీతిగా నా తండ్రి, పందెపు రంగంలో ఓపికతో తండ్రి నీ వైపు చూసి పరిగెత్తుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. యేసయ్యానికి వందనాలు, నీకే స్తోత్రం నా ప్రభా. ఎందుకనగా నా తండ్రి అనేకుల ఆలోచనలతో ప్రభా, మనుషుల ఆలోచన వల్ల మేము ఎన్నో విషయంలో తప్పిపోయి నీ నుంచి దూరం పోయి ఉన్నాము నా తండ్రి. అవును రాజా, కీర్తనలు 1:1 వాక్యమని చెప్పిన రీతిగా దుష్టుల ఆలోచన చెప్పిన మేము ప్రభా నడవకుండా, పాపల మార్ముల నిలవకుండా నా ప్రభా, అపహాసన కూర్చుండే చోట కూర్చోకుండా నా ప్రభా, నీ ఆలోచన చెప్పున మేము నడుచుటకు మాకు బోధించండి నా ప్రభా. నేర్పించండి నా తండ్రి. ప్రతి క్షణము మీ దృష్టిని మా మీద ఉంచమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రము. ఎల్లప్పుడూ నిన్ను మహింపరిచే విధంగా నా తండ్రి మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య నీ కృపలో మమ్మల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రము. అవును తండ్రి, సామెతలు 23:18 మీరు చెప్పిన రీతిగా నీ ఆశ భంగం కారదని చెప్పిన రాజా. మా ఆశ ఏ మాత్రం కూడా రాజా భంగం కాదు కనుక నా ప్రభా మీకు స్తోత్రం నా తండ్రి. అవును రాజానికి వందనాలు నా తండ్రి. నీ యందు ఆశ కలిగి మేము ఉండుటకు, నిన్ను స్తుతించుటకు, నీ ఆలోచన కొరకు ఆశ కలిగి ప్రభా వేచి ఉండుటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. క్షణమందు మమ్మల్ని అభిషేకించండి నా ప్రభా. నీ ఆలోచన కొరకు ఎదురు చూసేవారుగా, నీ ఆలోచన చెప్పున నడుచుకునేవారుగా, సత్య మార్గమున మేము నడుచుకున్నటకు మాకు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. కుడి ఎడమికి మేము తొట్టిల్లకుండా గురిని నీ వైపే పెట్టుకొని నా ప్రభా, ప్రతిరోజు ప్రతి క్షణము నీ వైపే చూసి నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యానికి వందనానికి స్తోత్రం తండ్రి. యెషయా గ్రంథం 58 ప్రభా 11 వాక్యంలో మీరు చెప్పిన రీతిగా అవును తండ్రి, యెహోవా నిన్ను నిత్యము నడిపించునని చెప్పిన రీతిగా రాజా, నిత్యము ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు మీరై ఉన్నారు నా ప్రభా. అయ్యా నీకే వందనాలు నా తండ్రి. నీకు స్తోత్రము. మీ ఆలోచన చెప్పున నా తండ్రి మేము నిత్య రాజ్యం చేరేంత వరకు నా ప్రభా నన్ను మమ్మల్ని నిత్యము నీ మార్గములో నడిపించండి నా తండ్రి. యేసయ్య త్రోవ తప్పి మేము పోకుండా నా ప్రభా ఎల్లప్పుడూ నీ ఆలోచన నిలిచి ఉండేవారుగా, నీ యొక్క నామాన్ని మహింపరిచే బిడగా మా అందరిని మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీకు విరుద్ధంగా వస్తున్న ప్రతి ఆలోచన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము కొట్టివేస్తున్నాం తండ్రి. నీకు వ్యతిరేకమైనది ప్రతిది యేసుక్రీస్తు నామములో మేము కొట్టివేస్తున్నాము నా ప్రభా. మా అందరిని మీరు అభిషేకించి ముద్రించండి నా ప్రభా. అపవాదిని మా జీవితంలో సిగ్గుపరిచి మీ నామాన్ని మీరు హెచ్చిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ కొరకు మేము ప్రకాశించుటకు, నీ కొరకే జీవించుటకు తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ తండ్రి నీ ఆలోచన వైపే తిరిగి చూస్తకు సహాయం చేయండి నా ప్రభా. మేము తిరిగి చూడకుండా నీ వైపే చూసి ముందుకు సాగిపోయే అనుభవంలోనికి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ క్షణమందు మా అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి కూడా అటు ఒక నీ ఆలోచనతో నింపి నడపమని అడుగుతున్నాం తండ్రి. మీ ఆలోచన కలిగి మేము ఉండేటప్పుడు నా తండ్రి ఏ పాపంలో మేము పడము నా తండ్రి, ఏ ఒక దుష్టుని ఒక ఆలోచన మేము పడిపోము నా తండ్రి. నీ వైపే చక్కగా మేము నడుచుకొని ప్రభా నిన్ను మహింపరిచే బిడ్డగా నీ రాజ్యంలో ప్రభా మేము ప్రవేశించేవారుగా ప్రభా మమ్మల్ని తప్పక మీరు తీర్చిదిద్దినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.